హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు వెల్ విషెస్ వాయిస్. ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? వడ కర్రీ అంటే తమిళనాడు ఎమోషన్. ఇప్పుడు మనం దోశలోకి, చపాతీలోకి, పూరీలోకి, ఇడ్లీలోకి తింటే ఎలా ఉంటుంది తెలుసా? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాంటి వడ కర్రీని మనం ఎలా చేయాలో చూసేద్దామా? స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మీకు చేసుకున్నారంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడు ప్రతి వీక్ ఇది చేసుకుంటారు. నాన్ వెజ్ని కూడా రీప్లేస్ చేస్తుంది. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వడ కర్రీకి చేసేకి వడలు కావాలి. వడలు అంటే నార్మల్ వడలు, శనగపిండి వడలు అలాంటివి కాకుండా మనం దీనికోసమే స్పెషల్గా చేసుకుంటాం. ఆ వడ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ శనగపప్పు, సోంపు, తర్వాత ఎండుమిరపకాయలని మిక్సీ పట్టేసుకోవాలి. దాన్ని మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. మనకు అవి కొంచెం రౌండ్గా వచ్చేదాకా దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనకి కొంచెం వడ షేప్ వచ్చే వరకు అలా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ చేసుకుంటే బాగా టేస్ట్గా మంచి వడల్లాగా అవుతుంది. ఖచ్చితంగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే ఖచ్చితంగా చేయాలి. దాని తర్వాత మనం బిర్యానీకి వేసి మసాలా దినుసులు, పచ్చిమిరపకాయ, ఆనియన్స్ ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఏది కూడా తొందరపడి చేయొద్దు. దీనికి ఎంత టైం స్పెండ్ చేస్తే అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రై చేసుకుంటే మినిమం ఒక 5 minutes దాకా నీట్గా ఫ్రై చేయాలి వడకి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు యాడ్ చేస్తున్నాము. సాల్ట్ కూడా కావాల్సినంత యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమోటాస్ వేసుకుందాం. టమోటాస్ వేసుకొని అది బాగా అది ఉడికిపోయేదాకా మనం వెయిట్ చేయాలి. చెప్పాక టైం స్పెండ్ చేయడమే ఈ రెసిపీ యొక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఓపిక్గా చేయాలి. మీరు సండేస్లో చేసుకుంటే టేస్ట్కి వస్తుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తుంది. మనం ఎప్పుడు ఎలాంటి మసాలాకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దాని ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని బాగా కలిపెట్టేసుకొని వెయిట్ చేద్దాం బాగా ఉడికేదాకా. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టాక ఆ వాటర్ ఏమన్నా ఉంటే ఎప్పుడు మనం వేస్ట్ చేయకుండా దీంట్లో వేసేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇంగ్రీడియంట్ ఇందాక చేసి పెట్టుకున్నాక వడలు అవి వేసేసుకొని థిక్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అంతవరకు బాగా ఉడకాలి. ఈ రెసిపీ మనం అనుకుంటే ఒక ½ అయిపోతుంది. ఇప్పుడు మనం గరం మసాలా వేసాము, కారం పొడి కూడా కావాల్సినంత, అంటే స్పైస్ తినే వాళ్ళకి ఎంత కావాలో అంత. ఇప్పుడు చూసారుగా చిక్కగా అవ్వాలి. ఇలా చిక్కగా అవ్వగానే దింపుకొని మనకు కావాల్సిన దాంట్లో ఇడ్లీలోకి, దోశలోకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చపాతీ, పూరీలోకి బాగుంటుంది, కానీ ఇడ్లీ, దోశలకైతే యమ్మీగా ఉంటుంది. నోరు ఊరిపోతుంది అనమాట. ఈ కర్రీని మనం ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు వస్తుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.